అవని స్టోరీస్. గృహహింస చట్టం కింద కేసు నమోదవటంతో పోలీసు అనసూయ ఇంటికొచ్చి ఆమెను అరెస్ట్ చేస్తాడు. అనసూయను పోలీస్ స్టేషన్కు లాక్కెళ్తూ ఉండగా అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనసూయను చూస్తూ అవని, సురేష్, అరవిందు బాధపడుతూ ఉంటారు. అనసూయను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత, నాన్నా, అవని నాతోనే ఉంది, అసలు ఈ ఇంట్లో నుంచి బయట కదల్లేదు. కానీ ఇంట్లో ఉన్న తనని హింసిస్తున్నట్లు పోలీసులకు ఎవరు చెప్పారు? నాకు మీపైనే అనుమానంగా ఉంది. నిజం చెప్పండి నాన్నా. ఒరే అలా అంటున్నావేంట్రా? నా భార్య నేనే అరెస్ట్ చేయిస్తానని చెప్పు. పాపం అది ఎలా ఉందో ఏంటో, దాన్నెప్పుడు ఇలా చూడలేదు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే ఏమవుతుందో, అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. మావయ్య, మీరెలా అంటే ఎలా చెప్పండి? ఏదో ఒకటి చేయండి మావయ్య. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్తని విడిపించుకురండి. వెళ్ళండి. ఏమండి, మీరు కూడా వెళ్ళండి అంటూ అవని తన భర్త సురేష్ని, మామగారు అరవింద్ని పంపిస్తుంది. ఇక మరోవైపు అనసూయని తీసుకువెళ్తున్న పోలీసు ఒక చెట్టు కిందకు వెళ్లి ఆగుతాడు. అనసూయకు ఉన్న సంఖ్యలు తీస్తాడు. ఏంటయ్యా మీరు ఎక్కడ తీసుకొచ్చారేమిటి? కొంప తీసి నన్ను ఇక్కడే చంపేస్తారా మీరు? అయ్యో, కంగారు పడకండమ్మా, నేను మీ మనిషినే. మీకు మంచి జరగాలని ఇదంతా చేశాను. ఏంటయ్య నువ్వు చెప్పేది? ఇట్ట చేయమని ఎవరు చెప్పారు నీకు? అదేనమ్మా, మీ పక్కింటి పద్మ ఉంది కదా, ఆవిడే నాకిలా చేయమని చెప్పారు. ఏంటి పద్మనా? దానికి మాయరోగం ఎట్ట చేయమని చెప్పడానికి అని అనసూయ అంటూ ఉండగా అక్కడికి పద్మ వస్తుంది. పద్మని చూసి అనసూయకు పట్టరానంత కోపం వస్తుంది. లాగిపెట్టి ఒక్కటిద్దామని చూస్తుంది. ఇంతలోనే పద్మ, ఆగనసూయ ఆగు, కోపంలో నా పైన చేయి చేసుకోబాక, నేను నీకు మంచి పనికే చేశాను. ఏంటి నువ్వు చేసిన మంచి? ఇట్లాంటి పనికి మళ్ళీ పనిచేసి ఏదో గొప్పగా చేసినట్టు విరవెగుతున్నావు. ఈ పోలీసు నా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చాడని ఊర్లో తెలిస్తే ఎవరినుందా? నిన్ను ఊర్లో తలెత్తుకుని తిరగలనా? నేను చెప్పేది విను. ఏంటో చెప్పిసావు. నీ కోడల్ని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ వారు నీ కొడుకు ఇద్దరూ కోడలకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా. అవును, నువ్వేం చెప్పినా నీ కోడలు చేస్తుంది. కానీ ఆ పనులు చెప్పడం వల్ల నిన్ను కోపంతో ద్వేషంతో చూస్తుంది కదా. అవును, అట్టగే అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, ఇలా చేయడం వల్ల ఊర్లో అందరూ నీపై జాలి పడతారు, నీ కోడల్ని తిట్టుకుంటారు. అత్తగారింటికి వచ్చిన వెంటనే అత్తని అరెస్ట్ చేయించిందని అందరూ నీ కోడల్ని తిట్టుకుంటారు. ఇక ఇంట్లోనే కాదు కదా, బయట కూడా నీ కోడలకి విలువ ఉండదు. అప్పుడు నీ చెప్పు చేతల్లో నీ కోడలు ఉంటది. పద్మలా చెప్పగానే అనసూయకు అప్పటి వరకు ఉన్న బాధ, కోపం అన్నీ పోతాయి. మోహన్ నవ్వుతో వెలిగిపోతుంది. పద్మని పట్టుకుని సంతోషంగా పొంగిపోతుంది అనసూయ. ఆహా, అదిరిపోయింది నీ పన్నాగం. భలేగా ఆలోచించావు పద్మ, భలేగా ఆలోచించావులే. ఇక ఈ జన్మకి నా కోడలు నాకు బానిసకి పడుంటది అంతే. ఇక చూసుకో ఏం చేస్తాను. దాని నోరు మోయించడానికి, ఇంట్లో దానికి విలువ లేకుండా చేయడానికి భలే దారి చూపించావు. నాకు చాలా చాలా సహాయం చేసావు పద్మ. ఇక చూసుకో నేనేం చేస్తాను అంటూ పద్మని తీసుకుని ఇంటికి చేరుకుంటుంది అనసూయ. ఇంటికొచ్చిన అత్తగారిని చూసి సంతోషిస్తుంది అవని. అనసూయ, నువ్వు బానే ఉన్నావుగా? మేమిప్పుడే అక్కడికి వచ్చేందుకు బయలుదేరుతున్నాం. ఇంతలో ఆ దేవుడి దేవలో నువ్వే వచ్చేశావు. నిన్ను వదిలేశారా? ఇంతకు అక్కడ ఏం జరిగింది? అమ్మా ఆగండి, మీ నాటకాలు ప్రేమలు నావే చూపించబాకండి. ఇదిగో ఈవిడిగారున్నారు కదా, తను నేను హింసిస్తున్నానని పోలీసులు చెప్పింది. అందుకే వాళ్ళొచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అయ్యో అత్తయ్య, నేనలా చెప్పలేదు. ఇంట్లోనే ఉన్నాను కదా నేను. ఇంట్లో ఉన్నా బయట ఎవరితోనో చెప్పి పంపింటావు. లేకుంటే వాళ్ళు ఎట్టాగొత్తారు? నీ పేరు చెప్పి నన్నెలా అరెస్ట్ చేస్తారు. ఇక చాలు, జరిగిన అవమానం చాలు. ఒరే సురేషు, ఇకనైనా నీ మనసు మారదా? నీ భార్య అట్ట జాతంటే చూస్తూ ఊరుకుంటావా? కన్న తల్లి నీకప్పుడే భారం అయిపోయిందా? అవునులే, కట్టుకున్నదొత్తే కన్న తల్లిని ఏం పట్టించుకుంటావు? అమ్మా, అలా అనకమ్మా. అయితే వెంటనే నీ భార్యని ఇంట్లో నుంచి గెంటే. అది ఇంట్లో ఉండడానికి లేదు. దాని అమాయిక మాటలతో నిన్ను మీ నాన్నని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు అదేం చేసినా మీకు మంచిగానే అనిపిస్తుంది కదా. దాని జూత్తు నేను అసలు ఇంట్లో ఉండను కాకుండాను. వెంటనే దాన్ని ఇంట్లో నుంచి గెంటేసి విడాకులు ఇచ్చేదానికి. అనసూయలా చెప్పగానే అవని కన్నీళ్లు పెట్టుకుంటూ అనసూయ కాళ్లపై పడుతుంది. దయచేసి అన్న మాటలు మాట్లాడకండి అత్తయ్య. నేనెందుకు అలా చేస్తాను? ఎవరో కావాలని ఇలా చేసుంటారు. నాకే పాపం తెలియదు అత్తయ్య. దయచేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయకండి. పసుపు కుంకుమలతో పచ్చగా ఉండాల్సిన నన్ను ఇలా నా భర్తకి దూరం చేయకండి. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. అవని అలా ప్రాధేయపడుతుంటే అనసూయ మాత్రం అస్సలు వినిపించుకోదు. ఆవేశంగా మాట్లాడుతుంది. ఇక జాలు, నీ కుట్రలో కుతంత్రాలు ఇక్కడ పనికిరావు అంటూ తన కొడుకు భర్తని లెక్క చేయకుండా అవనిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది.
అవని కుమిలి కుమిలి ఏడుస్తూ ఇంటి బయటే ఉండిపోతుంది. ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది. ఇంటికి కాస్త దూరంలో ఉన్న పశువుల పాకలోకి వెళ్తుంది అవని. తన భార్య అలా బాధపడ్డం చూసి, ఏంటమ్మా నువ్వు? పాపం తనకి ఇక్కడ కూడా ఎవరు తెలియదు కదా. తనేం తప్పు చేయలేదమ్మా, నాతోనే ఉంది. అసలు తను ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళనే లేదు. ఇదిగో అనసూయ, పోని కాళ్లే తప్పు చేసింది అనుకున్నాం. అందుకని ఇట్ట కష్టపెట్టడం మంచిది కాదుగా. ఈ పాటికే అందరికీ మన ఇంటి విషయం తెలిసిపోయి ఉంటుంది. లోకులు కాకులన్న సంగతి తెలుసు కదా. ఇక ఎవరిని పట్టించుకోబాకు. దయచేసి కోడల్ని క్షమించేయి. తన ఇంట్లోకి రానివ్వు. ఇప్పుడు బాగానే నోరులు లెగుతున్నాయి మీకు. ఇందాకేమయ్యాయి మరి మీ నోరులు? ఆ పోలీసు వచ్చి నన్ను కుక్క నీడుచుకొని వెళ్ళినట్టు వెళ్ళాడు. ఆ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. అది కాదే. ఇంకేం చెప్పబాకండి, మర్యాదగా ఇంట్లోకి వెళ్ళండి. దానికి ఎవరైనా సహాయం చేయలేని చూశారో ఇక నేనేం చేస్తాను నాకే తెలీదు. అమ్మా, తను వానలో తడుస్తుందమ్మా. పాపం రాత్రంతా పశువుల పాకలోనే ఉంటే ఎట్లా చెప్పు? అక్కడేమన్నా పురుగు పుట్ర కుడితే తన ప్రాణాలకే ప్రమాదం. చావనేరా చావనే, నీకు ఇంకో అమ్మాయిని చేసి పెళ్లి చేస్తాను. అంతేగాని అది మాత్రం ఇంట్లోకి రావడానికి లేదు. అలా పంతంతో ఉంటుంది అనసూయ. ఇక అనసూయ మాటకు అడ్డు చెప్పలేక సురేష్, అరవిందులు తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. ఇంటి బయట మాత్రం పశువుల పాకలో అవని ఆ వర్షానికి తట్టుకోలేకపోతూ ఉంటుంది. అయ్యో దేవుడా, నేనేం పాపం చేశాను తండ్రి? చేయకూడని తప్పు నేనే చేశానని అంటున్నారు. అత్తారింటికి నేను దూరం అవుతున్నాను. ఈ పరిస్థితి నాకెందుకు కల్పించావు తండ్రి? దేవుడా, ఇప్పుడు నేను పుట్టింటికి కూడా వెళ్ళను. ఇక్కడే పడి చేస్తాను గాని అక్కడికి వెళ్ళదలుచుకోవట్లేదు. అలా అవని బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆ రాత్రంతా అలాగే గడుస్తుంది. వర్షంలో రాత్రంతా తడవటం వల్ల అవని స్పృహ లేకుండా పడిపోతుంది. అది గమనించిన సురేష్ తన భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తాడు. ఇక ఇంటికి తీసుకొస్తాడు. ఆగండి అక్కడ. నా మాట కాదని దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళావుగా, ఇప్పుడు నీకు అదే ఎక్కువైపోయిందిరా. నిన్న లేక మొన్న వచ్చిన దానికి అట్లా జరిగితే తట్టుకోలేకపోయావు. మరి నాకు జరిగిన దాని గురించి ఆలోచించావా నువ్వు? అది కదమ్మా, పాపం అవని పడిపోయింటేను. అది నీకు పాపం అయిపోయింది. నేను నీకు పాపం అనిపించలేదా? ఇక చాలు, కొడుకుపై కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదని నాకు తెలిసి వచ్చింది. నిన్ను కన్నందుకు నాకు తగిన శాస్త్ర చేసావు. ఇక నా నీడను కూడా నువ్వు తాకడానికి లేదు. మీరిద్దరూ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. మీ మొహాలు నాకు చూపించకండి. అత్తయ్య, నా మాట వినండి. హెచ్చి యాప్, నువ్వేంటి నాకు చెప్పేది? నా కొడుకు నీకు బానిసగా చేసుకున్నావుగా, ఇక వాడు కూడా నాకు అవసరం లేదు. మీరిద్దరూ ఆ పశువుల పాకలోనే బ్రతకండి. ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ అనసూయ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకుంటుంది. ఇక తన గదిలోకి వెళ్లి మనసారా నవ్వుకుంటుంది. లేకపోతే నిన్నగాక మొన్నొచ్చింది నా ఇంట్లో నా ముందే పెత్తనం చెలాయించాలని చూస్తుందా? దాని మాట నా వాళ్ళే వినేదట్టు చేస్తుందా? ఇప్పుడు చూడు దాని బతికి ఎట్టాగయిందో. ఆ పశువుల పాకలో బ్రతకలేక మళ్ళీ నా కాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు నేను దాన్ని నా కోడలుగా ఈ ఇంట్లోకి రమ్మని చెప్పను. ఈ ఇంటికి పని మనిషిలాగా రమ్మని చెబుతా. అది సచ్చినట్టు ఒప్పుకుంటుంది. ఇక తర్వాత దాన్ని వంటింటికే పరిమితం చేస్తా. దాన్ని వంటింటికే పరిమితం చేస్తా. కుక్కిన పెయిన్ లాగా అది వంటగదిలోని పడి చేస్తుంది. ఇక ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊరంతా కూడా నా మాట చెల్లుబాటు అవుద్ది అంటూ అనసూయ తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. తన కోడలు అవని పరిస్థితిని చూసి మనసారా నవ్వుకుంటుంది. ఇంతలో ఆ గదిలోనే అరవింద్ ఉన్నాడన్న సంగతి గుర్తించలేక అనసూయ తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అనసూయను చూసి అరవింద్ గట్టిగా చప్పట్లు కొడతాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అనసూయ. అబ్బబ్బబ్బా, పెద్ద రాటుదేలిన దొంగల కన్నా దారుణంగా ఉన్నావు గదే నువ్వు. నీ మనసులో ఇంత కుట్ర పెట్టుకుని ఎంత మంచిదానిలా నటించావే. అర్రెర్రే, ఆ నాటకం చూసి నేనే ఆశ్చర్యపోయాను. పాపం, కొత్తగా వచ్చిన కోడల్ని గుప్పెట్లో పెట్టాలనుకుంటున్నావా? కానీ నీకది సాధ్యపడదలే. పైగా నేను నీ కొడుకు మన కోడలికి అండగా ఉన్నాం. అది దట్టుకొలక నువ్వెంత కుట్ర పన్నుతావని నేను అసలు ఊహించనే లేదే. చూడండి, మర్యాదగా చెప్తున్నా, ఈ విషయాలు ఎక్కడా చెప్పకండి. ఒకవేళ చెప్పారనుకోండి, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చేయగలవు? అవనిలాగా నేనేమన్నా అమాయకున్ననుకున్నావా? కాదు. కోడలైతే పల్లెటూరు నుంచి వచ్చి నీ చేతిలో బలైపోయింది గాని నేనెలా కాదులే. ఇప్పుడు చూడు, ఈ విషయాన్ని ఊరంతా చెప్పేస్తాను. అప్పుడు అందరికీ నీ బుద్ధేంటో తెలుసుద్ది. నీ మొహం పైన ఊస్తారు. వద్దండి, వద్దు, అట చేయబాకండి. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి. నన్ను రెచ్చగొట్టకండి. పాపం, కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి వాళ్ల మీద నీ ప్రతాపం చూపిస్తావా? నీకింత అహంకారం పనికిరాదే. ఇక చాలు, ఆపేయండి. ఇంకో మాట మాట్లాడకండి.
ఆపనే, నేను ఆపను. ఈ విషయం ఊళ్ళో అందరికీ చెప్పే వరకు నేను నిద్రపోను. అలా అరవింద్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడే అనసూయ ఆవేశంలో తన చేతికి దొరికిన వస్తువుని తీసి అరవింద్ తలపై కొడుతుంది. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అరవింద్. తన భర్తను చూసి భయపడిపోతుంది అనసూయ. ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటుంది. మరోవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అరవింద్. అనసూయ కొట్టిన దెబ్బకు అరవింద్ బ్రతుకుతాడా, చనిపోతాడా? పశువుల పాకలో ఉన్న అవని పరిస్థితి ఏంటి? అరవింద్ నోరు పూర్తిగా మూయించటానికి అనసూయ ఏం చేయబోతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇంట్లో గుర్రు పెట్టి నిద్రపోతున్న సురేష్ని చూసి అనసూయకి కోపం ఆగటం లేదు. నిద్ర లేపి మరీ తిడదామని చూస్తుంది. ఈ నేను ఎట్ట కన్నానండి, అసలు ఈ నా కొడుకేనా? ఎట్ట చూడాలనుకున్నాను, ఎట్ట చూస్తున్నాను. రోజు రోజుకి ఇట్లా మారిపోతుందని చూస్తుంటే ఇడు అసలు మారట్లేదు. ఇప్పుడు కోప్పడి లాభమేంటి? ఆడికి భయం లేదు, భక్తి లేదు. ఇల్లు గడవటం గురించి బెంగే లేదు. ఎలాగైనా అప్పు చేసి మరీ నువ్వింటి నెట్టుకొస్తున్నావన్న నమ్మకం వాడికి. అందుకే అంత దర్జాగా పడుకొని నిద్రపోతున్నాడు. ఇక నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఉంటే నేను అసలు ఒప్పుకోను. త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. ఇన్ని దారిలో పెట్టాలి. ఈ రోజు ఏదో ఒకటి తేలిసేస్తాను. అనసూయ కోపంగా అరుస్తుంటే అరవింద్ మాత్రం ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో వంటగదిలో నుంచి గుమ్మగుమ్మలాడే వాసనలు వస్తున్నాయి. ఆ వాసనకు మైమర్చిపోతారు అనసూయ, అరవింద్. ఆహా, వాసన ఎట్టుందంటే ఇక వంట ఎంత రుచిగా ఉంటదో కదా. అవునే, ఏదేమైనా మన కోడలు అవని వంట చేస్తే అదిరిపోవాల్సిందే. మరి ఈరోజు ఏం కొత్త వంట చేసిందో నా నోట్లో నీళ్లూరిపోతున్నాయి. పైగా వర్షం కూడా పడుతుంది. బయటేమో చల్లటి వర్షం, లోపల వేడివేడి వంటలు. అబ్బబ్బబ్బా, ఓ పట్టు పట్టాల్సిందే. ఈ బుద్ధులే నీ కొడుకు కూడా తాగలడ్డాయి. కొంచెమైనా రోషం ఉంటే పనిచేసి బతకాలని అనుకుంటారు. మీలాగా తయారుగొచ్చింది తిని బతకాలని అనుకోరు. మళ్ళీ ఎత్తుకున్నావా నీ పురాణం? తినే ముందు కూడా తిట్లేంటే. పద ఎలిదెందా వర్షంలో వేడివేడిగా. అలా అరవిందు తన భార్య అనసూయని తీసుకెళ్లి తినటానికి కూర్చుంటారు. వారిని చూసి అవని అప్పటి వరకు చేసిన వంటకాలన్నీ తీసుకొచ్చి ముందు పెడుతుంది. ఇద్దరికీ కంచంలో పెట్టేలోపు సురేష్ వచ్చి వారి పక్కనే కూర్చుంటాడు. సురేష్కి కూడా మరో కంచం పెడుతుంది. రేయ్, ఇప్పటి వరకు అలా ముద్దు నిద్రపోతానే ఉన్నావు కదరా. ఇలా కంచం పెట్టిందో లేదో అలా వాలిపోయావు. అత్తయ్య, తినే ముందు తిట్టకండి. ఈరోజు నేను మీకు ఇష్టమని పకోడీ చేశాను. హాయ్, పకోడీనా? నాకు కూడా చాలా ఇష్టమమ్మా అంటూ ఆవురావురమంటూ పకోడీ తీసుకొని తింటాడు అరవింద్. రుచి అద్భుతంగా ఉండటంతో ఇంకాస్త తీసుకొని కూడా తింటాడు. అలా తింటానే ఉంటావా? మాకేమైనా మిగులుస్తావా? అబ్బబ్బబ్బా, కోడలు అద్భుతంగా చేసిందే. ఈ పకోడీ నోట్లో అట్లా వేసుకుంటే ఇలా కరిగిపోతుందనుకో. ఏమి రుచో! ఏదేమైనా వంటలు చేయడంలో నా కోడలు తర్వాతే ఎవ్వరైనా. పకోడీలు తింటూ అరవింద్ అలా అనేసరికి కోపంగా చూస్తుంది అనసూయ. పెళ్ళయ్యాక మీ అమ్మ ముందు కూడా మీరు నా వంటే పొగిడారు. ఇప్పుడు అవేట ప్లేట్ మార్చి కోడలను పొగిడేస్తున్నారు. ఒకవైపు తన తండ్రిని తిడుతుంటే పట్టించుకోకుండా సురేష్ మాత్రం తింటూనే ఉన్నాడు. సురేష్ అలా తినటం చూసి తట్టుకోలేక కంచం తీసి విసిరిగొడుతుంది అనసూయ. అవని అడ్డుపడుతున్నా వినిపించుకోదు. సురేష్ని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. చీచీ, ఎందుకురా నీకు బతుకు? ఇట తినడం తప్ప ఇంకేం రాదా నీకు? మగాడన్నాక సంపాదించాలి, ఇట్లా ఇంట్లో పడి తినటం కాదు. అత్తయ్య, నువ్వు ఆగమ్మా. ఆ నెనకేసుకొచ్చి నువ్వు కూడా తప్పు చేస్తున్నావు. అసలు మిమ్మల్ని ఇక్కడ నా ఇంట్లో ఉంచుకొని నేను తప్పు చేస్తున్నాను. ఇక నడవండి, ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఇప్పటికిప్పుడు ఎక్కడికైనా వెళ్తాం అత్తయ్య. ఆయనకి పని కూడా ఏం దొరకలేదు కదా. పనుంది, బిల్డింగ్లు కట్టే పనుంది. రేపే రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి ఆడి పని చేస్తే సరిపోద్ది. నువ్వు కూడా ఇల్లు అక్కడే ఉండి వాడికి వంటలు చేసి పెట్టు. ఆడిని బాగు చేసుకో. వయసులో ఉన్నప్పుడే కష్టపడాలా. వయసు అయిపోయాక కష్టపడలేరుగా. ఆ టైంలో పనులు కూడా దొరకవలే. ఇప్పుడేమంటావు? కొడుకు కోడల్ని ఇలా వెళ్ళగొడుతున్నావెందుకు? మీరు ఊరుకుంటారా? కాలే కడుపుకే తెలుసుద్ది కష్టం విలువ. వీడింట్లో ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుకే వీడిని పనిలో పెడుతున్నాను. ఆడికి కొంచెమైనా బుద్ధుంటే పనికి వెళ్తాడు, సంపాదిస్తాడు. అనసూయ అలా అనగానే సురేష్కి కోపం తన్నుకొస్తుంది. వెంటనే అక్కడి నుంచి లేచెల్లి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. అవని కూడా తన భర్తతో పాటు తన బట్టల్ని సర్దుకుంటుంది. నేనేమీ చేతగానివని కాను. నేను సంపాదిస్తాను. ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను. పోరా, బెదిరెత్తున్నావా? ఇప్పుడే రోషం పొడుచుకొచ్చిందా నీకు? అదేమన్నుంటే పనిలో చూపెట్టుకో, సంపాదనలో చూపెట్టుకో. ఎల్లేళ్ళు.
అనసూయ అలా అంటుంటే కోపంగా అవనిని తీసుకుని ఇంటి నుంచి బయటకొస్తాడు. ఆవేశంతో ఉన్న తన భర్తను కాస్త ఓదార్చే ప్రయత్నం చేస్తుంది అవని. మీరెలా బాధపడితే ఎలాగండి? మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం అసలు వదిలిపెట్టను. మీరెక్కడికి వెళ్ళినా అక్కడికే నా పయనం కూడా. చచ్చే వరకు మీ చేతులు వదలను. అలా అవని తన భర్త సురేష్కు భరోసానిచ్చే మాటలు మాట్లాడుతుంది. మరుసటి రోజు ఉదయానికి పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మిస్తున్న ప్రదేశానికి చేరుకుంటారు సురేషు అవని. ఇంతలో వారిని చూస్తున్న మేస్త్రి రంగయ్య అక్కడికొస్తాడు. ఎవరు మీరు? ఎవరు కావాలి? అనసూయమ్మ పంపించిందండి. ఓ మీరా? మీరేనా? రండి. అదిగో ఆ ఇల్లే మీరుండాల్సిన చోటు. ఇవాళ్టికెళ్ళి ఇల్లు సర్దుకోండి, రేపటి నుంచి పనిలో కుదురుగాని. అలా రంగయ్య చెప్పిన ఇంటికి వెళ్తారు సురేషు అవని. ఇంటిని శుభ్రం చేసుకుని అందంగా తయారు చేస్తుంది అవని. ఇక మరుసటి రోజు నుంచి సురేష్ పనిలోకి వెళ్తాడు. సురేష్ పనికి వెళ్లిన తర్వాత అవని అక్కడున్న వాళ్ళందరికీ వంట చేసే పనిలో లీనమవుతుంది. మధ్యాహ్నం వరకు పనులు చేసిన తర్వాత వర్షం పడుతుంది. ఇక అందరూ తినటానికి కూర్చుంటారు. అవని తాను చేసిన వంటకాలను పనివాళ్లకు పెడుతుంది. అబ్బబ్బబ్బా, ఏమి రుచి! అదిరిపోయింది, భలేగా ఉంది. ఇంతటితో ఈ గొప్ప రుచితో భోజనం నేనెప్పుడూ తినలేదు. చాలా కమ్మగా చేశావమ్మా అవని. నా భార్య వంటలు తిన్నాక ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. మా ఊర్లో కూడా అవని వంటలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతటి రుచితో వంటలు చేస్తుంటే ఫ్యాన్స్ ఉండకుండా ఉంటారా చెప్పండి. ఇక అందరూ భోజనం పూర్తి చేసి మళ్లీ పనిలోకి దిగుతారు. సురేష్ పనికి వెళ్తే అవని మాత్రం ఇంటి దగ్గరే ఉంటుంది. అలా మరికొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు మేస్త్రి రంగయ్య ఒక చక్కటి విషయాన్ని చెప్తాడు. చూడమ్మా అవని, ఇలా ఇంటి దగ్గర ఉండటం నీకు కూడా కష్టంగానే ఉంటుంది. అందుకే నాకో ఉపాయం దట్టింది తల్లి. నువ్వెలాగూ వంటలు బాగా చేస్తావు కాబట్టి ఇంటి దగ్గర ఏదైనా చేసి అమ్ముకోవచ్చుగా. అసలే ఇది వర్షాకాలం. చాలామంది ఈ వర్షానికి వేడివేడిగా ఏదైనా తినాలనుకుంటారు. అలాంటిది నువ్వేదన్నా చేసి అమ్ముకోమ్మా, నీకు కూడా డబ్బులు వస్తాయిగా. చాలా మంచి ఆలోచన బాబాయ్. మంచి సలహా ఇచ్చారు నాకు. ఈ వర్షంలో ఎవరైనా ఏదైనా తినాలనుకుంటారు. వేడివేడి పకోడీనే కదా, నేను కూడా అదే చేసి అమ్ముతాను. కాకపోతే పల్లెటూరు స్టైల్లో పకోడీ చేస్తాను. అయ్యో, తినటానికి ఏదుంటే ఏమమ్మా, ఎలాగూ నువ్వే ఏదైనా రుచిగానే చేస్తావు కాబట్టి అందరూ నువ్వు చేసే పకోడీని తినడానికి పోటీ పడతారు చూడు. రంగయ్యలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సురేష్ వస్తాడు. సురేష్కి కూడా విషయం అర్థమవుతుంది. ఆహా, మంచి విషయం చెప్పారు రంగయ్య. రేపటి నుంచి అవని ఆ పనిలో ఉంటుంది. కానీ అయ్యో, మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? పకోడీ చేసి అమ్మడానికి మా దగ్గర కూడా డబ్బులు లేవు. వ్యాపారం ప్రారంభించడానికి కనీసం 10,000 రూపాయలైనా అవసరం. అంత డబ్బు ఎక్కడుంది మన దగ్గర? సరే, 4 రోజుల వరకు ఆగుదాం. నాకు నెల జీతం డబ్బులు అందిన తర్వాత పకోడీ వ్యాపారం చేద్దాం. అలాగేనండి. అవని సురేష్లు అలా మాట్లాడుతుంటే రంగయ్య నవ్వుతాడు. ఏంటి రంగయ్య అలా నవ్వుతున్నావేంటి? అయ్యో, దీనికి అలా ఆలోచిస్తే ఎలా? ప్రస్తుతానికి మీకు కావాల్సిన డబ్బులు నేనిస్తాను. వాటితో వ్యాపారం మొదలుపెట్టండి. నెల జీతం డబ్బులు వచ్చాక నాకు మొత్తం ఇచ్చేద్దురులే. రంగయ్య మాటలకు సంతోషంతో పొంగిపోతారు సురేష్ అవని. చాలా సంతోషంగా ఉంది బాబాయ్. నీలాంటి మంచి మనిషి మాకు తోడుగా నిలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. మరుసటి రోజు నుంచే పల్లెటూరి కోడలైన అవని పకోడీలు చేసి అమ్మటం మొదలు పెడుతుంది. సురేష్ తన పని తాను చేస్తూ మధ్య మధ్యలో అవనికి సాయపడుతూ ఉంటాడు. రోజు వర్షం పడుతూ ఉండటం వల్ల వేడివేడి పకోడీలు తినటానికి అక్కడికి చాలామంది రావటం మొదలవుతుంది. అక్కడ బిల్డింగ్ పనులు చేసే వాళ్ళంతా కూడా అవని దగ్గరికి వచ్చి పకోడీలు తింటారు. ఆహా, చాలా రుచిగా ఉందమ్మా నువ్వు చేసిన పకోడీ. చూసావా ఎంతమంది వచ్చారో? పల్లెటూరి స్టైల్లో చేస్తే ఎవరొస్తారు అని భయపడ్డావుగా, ఇదిగో చూడు ఎంతమంది వచ్చారో. బాబాయ్, జనం ఎక్కువవుతున్నారు. కాస్త సహాయం చేస్తావా? పోనీ నీకు పనుంటే వెళ్ళు. మా ఆయన్ని కాసేపు రమ్మని చెప్పవా? మీ ఆయన్ని పంపిస్తాలే అమ్మా, నాకు వేరే పనుందిలే. సురేష్ వస్తాలే అంటూ రంగయ్య సురేష్ని పంపిస్తాడు. ఇక వర్షం అలా కురుస్తూనే ఉంటుంది. మరోవైపు అవని చేసిన పకోడీ ఖాళీ అవుతూ వస్తుంది. మొత్తం ఖాళీ అయ్యాక కూడా అక్కడ కొంతమంది జనం ఉంటారు. వారిని చూసిన అవని, ఈ రోజుకి ఏమనుకోకండి, ఇంతమంది వస్తారని అనుకోలేదు. రేపటి నుంచి నేను ఎక్కువగానే పకోడీలు అవి చేయడానికి చూస్తాను. ఇప్పుడైతే ఏమనుకోకుండా వెళ్ళరండి. అవని అలా అనగానే అక్కడున్న వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఆ రోజుకి బాగానే డబ్బులు చేతికి అందుతాయి. ఆ డబ్బుల్ని చూసిన అవని సురేష్ చాలా సంతోషిస్తారు. అబ్బబ్బా, ఏం సంపాదించావు అవని ఈరోజు? తొలి రోజే కాసుల వర్షం కురిసింది. మన పంట పండింది. నా కూలీ డబ్బుల కంటే నీ వ్యాపారంలోనే బాగా డబ్బులొచ్చాయి. మీరు ఊరుకోండి, అలా దిష్టి పెట్టొద్దు. ఇదిగోండి, ఈ 10,000 రూపాయలు తీసుకుని రంగయ్య బాబాయ్కి ఇచ్చేద్దాం.
మిగిలిన డబ్బుల్లో కొంత డబ్బు దాచిపెడదాం, ఇంకొంత రేపటికి సరుకులు కొనడానికి తీసుకెళ్ళండి. అవని ఇచ్చిన డబ్బులు తీసుకుని రంగయ్యకి ఇస్తాడు సురేష్. ఇక ఆ రోజు నుంచి అవని పకోడీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంది. రాను రాను పకోడీ తినడానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఏవండి, ఇక మీరు పనికెళ్ళడం ఆపేయండి. పకోడీ వ్యాపారంలోనే మనకి చేతి నిండా డబ్బులు వస్తున్నాయి. నొక్కదాన్ని పని చేసుకోలేకపోతున్నాను, మీరు కూడా నాకు తోడుగా రండి. ఇకపోతే అత్తయ్య మావయ్యని కూడా ఇక్కడికి వచ్చేయమని చెప్దాం. అందరం కలిసి ఇక్కడే పకోడీ వ్యాపారం చేసుకుని బ్రతుకుదాం. అలాగే, రేపే వాళ్ళని రమ్మంటాను. అలా సురేష్ ఊరి నుంచి అనసూయ అరవింద్ను రమ్మని కబురు చేస్తాడు. అవని చేసే పకోడీ వ్యాపారంలో వారు కూడా తోడవుతారు. ఇక కుటుంబం మొత్తం పకోడీ అమ్ముతూ బాగా సంపాదిస్తారు. కుటుంబం కోసం అనసూయ చేసిన అప్పులన్నింటినీ అవని తీర్చేస్తుంది. నాకు తెలిసే కోడలు సాధించుద్దని పకోడీ రుచితో రఫ్ఫాడించేస్తుంది నా కోళ్ళు. ఇక పొగుడిని చాలు, నీ కొడుకు సంగతి ఆలోచించండి. వాడేంటే, వాడికేం తక్కువ, దర్జాగా పకోడీ తింటా పని చేసుకుంటున్నాడు. ఏదో ఒకటి పని చేసుకుంటూనే తింటున్నాడుగా, తినడం మాత్రం ఆపలేదు. అచ్చం మీలాగే. అనసూయ అలా అనటంతో అవని నవ్వుకుంటుంది. అవనిని చూసిన అనసూయ, అరవిందు, సురేష్లు కూడా నవ్వుల్లో మునిగిపోతారు. ఇక ఆ కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా పకోడీ వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.